అరే నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మొత్తం 8.5 లక్ష 2.5 ఇంట్రెస్ట్. 3 నెలల తర్వాత 9,15,357 రా. మరి ఫస్ట్ రీపేమెంట్ ఎవరికి ఇస్తావు? 2 lakhs. బ్యాలెన్స్ ఎంత మొత్తం? 7,15,357. 3 నెలల తర్వాత టోటల్ 7,17,440 రూపాయలు. అది 3 రూపాయల వడ్డీతో రా. కొత్తలో 3.5 lakhs 3 రూపీస్ ఇంట్రెస్ట్ నానా. నేనేసింది కూడా అదేరా. వన్ విస్కీ. సార్ ఏంటి సార్ పెళ్లి డ్రెస్లో ఉండి మంత్ అవుతానంటారండి సార్. వెళ్ళండి సార్ వెళ్ళి పెళ్లి చేసుకోండి. లార్జ్ ప్లీజ్. చెప్తున్నాడుగా వెళ్ళవా. ఇదిగో బాబా పెళ్ళైన తర్వాత ఎలాగో ఇక్కడ రావడం తప్పదు కానీ వెళ్ళేలో పెళ్లి చేసుకో. వెళ్ళండి సార్ వెళ్ళండి. ఫస్ట్ ఇచ్చింది 8.5 లక్షల. తర్వాత 3 నెలలకి Table 3 ఇచ్చా. మళ్ళీ 3 నెలలకు 1.5 ఇచ్చా. 2 నెలలకు 3.5 ఇచ్చా. 2 నెలలకు మళ్ళీ అంటే నీకు 2.5 ఇచ్చాను కదా. అది 2 రూపాయలు పట్టింది 3 రూపాయలు పట్టి మొత్తం 7,97,911. కాదు 8,97,911. 8.5 lakhs. 2.5 interest. After 3 months 9,15,357. First repayment 2 lakhs. New loan 3.5 lakhs. After 2 months balance 2.5 interest 6,81,344. 3 rupees interest 3,71,344. Balance 3,54,850. After 4 months total balance 8,97,911. చింప ఆరేసాడండి. ఏం చెప్పావు బాస్? రా బాస్ రా. హలో జరగరా. కూర్చో కూర్చో బాస్ కూర్చో. బాస్ నీ బ్రెయిన్ ఏంటి? నువ్వు బార్కి రావటం ఏంటి? ఈ డ్రెస్ ఏంది? ఈ మంత్ ఆటం ఏంటి? చెప్పండి బాస్. చెప్పాలంటే నా ఈగో ఒప్పుకోదు. పెగ్గేయాల్సిందే. బాటిల్ ఇచ్చారా? బాలు ఓ జీనియస్, ఓ బ్రాండ్ నేమ్. బాలు జీనియస్ బ్రాండ్ నేమ్. తర్వాత ఏమైందో చెప్పు. 10th స్టేట్ ఫస్ట్, ఇంటర్ స్టేట్ ఫస్ట్, ఎంసెట్ స్టేట్ ఫస్ట్. ఇన్ని ఫస్ట్లో వచ్చాక నేను నేల మీద ఎందుకుంటాను? ఎక్కడో గాల్లో. నేను మామూలుగా లక్ని నమ్మను, కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైన్లో వచ్చింది. చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో? నాకు నచ్చినంత అందంగా, నీరసం వచ్చేంత ఉత్సాహంగా, కోపం వచ్చేంత క్యూట్గా. నా బ్యాడ్ లక్ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్ళాడు. హాయ్ మావయ్య. ఎలా ఉన్నారా? బాగున్నాను. పద. మావయ్య ఆ? లగేజ్ నేనా? అయితే నువ్వు ఆగాగు. సరదా కన్నాను. నేను తెస్తాలేరా? మావయ్య మావయ్య ఏంట్రా? అక్కడ చూడు అక్కడ చూడు. బాబా ఫోటో. స్టేట్ ర్యాంకర్ కదా వాడు. ఎంత బాగుందో. హాయ్ బాబా. ఏ మహాలక్ష్మి. హే మహాలక్ష్మి. అమ్మమ్మ. అత్తయ్య. నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. రండమ్మా, ఇదేనమ్మా మీ రూము. పైకి మాత్రం వెళ్ళకండి, బాబు చాలా స్ట్రిక్ట్ అండి. పైకి ఎందుకు వచ్చావు? మీరెవరు? నేను 4th క్లాసా? కాదు, పేరు. అదేంటి? ఇక్కడ అంతే, పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు మన ర్యాంక్స్ తోనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ 2nd. మై నేమ్ ఇస్ 7th. మై నేమ్ ఇస్ లాస్ట్ మంత్ 6th అక్క, ఇప్పుడు 4th అక్క. మై నేమ్ ఇస్ వారికి ఇంకా పేర్లేదు, ఇంకా పాస్ అవ్వలా.
మీరిక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ్మ బర్త్డే కని వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోక బ్యాట్ ఉంది కదా అని కేక్ పెట్టాడం. బాల్ వచ్చి బాల్ ఉన్నో పడింది ఇక్కడే. బాల్ ఇవ్వమని అడిగితే 2 2 జార్ ఎంత అని అడిగాడు. ఆగు, 2 2 జార్ ఎంత? 2 2 5. మనకే చెప్పు. మేము 5 అనే చెప్పాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దని వదిలేసి వెళ్ళిపోయారు మా పేరెంట్స్. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క స్పెట్స్. మొత్తం మీద మీ రూమ్ చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నమ్మబుద్ధి కావట్లేదు. అక్కడేం ముట్టుకోకు బుద్ధక్క. అక్కడేం ముట్టినా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఏ తేదొచ్చు. ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. ఇందులో ఏం తేడా వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. ఇంతకీ నువ్వెవరు? నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండరమ్మా, ర్యాంక్లో ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నా అని అడగడు, ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. మా బాలు బావ అలాంటోడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోను. వీర వెంకట సత్యసాయి నాగదుర్గ శేషావతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్యసాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను. షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే. నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బావా సింగింగ్ లో. ఏ శ్వాసలో చేరి MSET లో. నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బావా మీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ది కాదు. బావా రైల్వే స్టేషన్ దగ్గర నీ హోర్డింగ్ చూసాను, చాలా బాగుంది. బస్ స్టాప్లో చూడు, ఇంకా బాగుంటుంది. బావా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ మసాలా 120 KB. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను. కొంచెం షార్ట్ చేసి చెప్పు. సాలా. సాలా 20 KB. ఓకే. థ్యాంక్ యూ. ఆంటీ మటన్ చికెనా? మహాలక్ష్మికి ఇష్టమని చేశాను రా. ఎందుకురా? ఇది చికెన్ అక్క. అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ అంటే ఇష్టం ఉండదక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. A + B ² ఆల్జీబ్రా. కరెక్ట్. కూర్చోండి. తినండి తినండి. ఏంటి? నాన్ వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు. 55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్?
నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే కిట్టయ్య ఆ చికెన్ తీసే. అరే మామ రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ ఎవరికి వచ్చింది? అజిత్ కడికి. రే అజిత్ పార్టీ. పార్టీయా? పార్టీ నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ వచ్చి నువ్వు కదా. ఇక్కడ సెకండ్ ఆవిడ వస్తే ఆడే పార్టీ వాళ్ళు రూల్ అది. అయినా ఇటు ఫస్ట్ వచ్చినప్పుడల్లా పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆస్తులు అమ్ముకోవాలి తెలుసా? నాన్న 10 కాఫీ 10 క్యాపుచినో 10 నా దగ్గర ఏం డబ్బులు లేవురా? డ్రింక్లు 10 సమోసాలు 10 శాండ్విచ్లు చిప్స్ ప్యాకెట్లు 10 బర్గర్లు నా పర్సు. శాండ్విచ్లు 10 పిజ్జాలు ఆ చివర్లో ఉన్నాయి చూసావు నాన్న అవన్నీ మొత్తం చూసేసి మా బావే ఫస్ట్. ఐ వాంట్ వన్ కోల్డ్ కాఫీ. అవన్నీ క్యాన్సిల్. బాలు 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 ఈజ్ సంథింగ్. బాలు ఈజ్ ఎనీథింగ్. బాలు ఈజ్ గ్రేట్. ఈ కాలేజీలో కొత్తగా కట్టిన బ్లాక్ కి ఫస్ట్ వచ్చిన వాడు పేరు పెట్టడం నేను పెట్టిన సాంప్రదాయం. మీ బ్యాచ్ లో నువ్వు ఫస్ట్ వస్తావని నాకు తెలుసు, అందుకే ఈ బ్లాక్ ని పేరు పెట్టా బాలు మహేంద్ర బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఈజ్ యువర్. హౌ ఈస్ దిస్? బట్ వన్ థింగ్, ఫస్ట్ వచ్చినోడు పార్టీ ఇచ్చే సాంప్రదాయం నువ్వు మార్చావు. నాకు నీ దగ్గర పార్టీ తీసుకోవాలని కోరిక. సరదాగా ఒకసారి సెకండ్ రావు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ సార్, మీరు నా పార్టీ తీసుకోలేరు. నో ప్రాబ్లం. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్. బాలు మహేంద్ర బ్లాక్ ఫాలో మీ. వేర్ ఇస్ ద పార్టీ? అదేంటి బావా ఫస్ట్ వచ్చి అంత డల్గా ఉన్నావు? అది నేనైతేనా? ఏం చేస్తావు? దట్ ఈస్ మహాలక్ష్మి అంట. ఆ ఛాన్స్ నీకు ఎప్పుడు రాదులే. రేయ్ ఏంట్రా బావంటుంది మీ మరదలా? బాయ్ మహాలక్ష్మి. బాయ్. బావా నువ్వు సిగరెట్టా? ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి బాలుగాడికి ర్యాంక్స్ వస్తున్నాయని ఎవరు అనుకోకూడదు, అందుకే తాగుతున్నా. స్మెల్ వస్తుందా? నా బాలు బావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా, చాలా బాధేసింది. రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నారు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అక్క నాది. నన్ను 9th ర్యాంక్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోనక్క, ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క. కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా, అర్జెంట్గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటో ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? ఆగండా అక్క, నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా. రాకెళ్దాం. అయ్యో తప్పుకోండి అక్క, నేను చెప్తా. 2 + 3 = 4. కాదు 5. ఇంతకీ ఉండేటట్టు రాసిందా పోయేటట్టు రాసిందా? ఫెయిల్ అయి ఉంటది. లేదు పాస్ అయి ఉంటుంది. వీడు అన్నట్టు ఫెయిల్ అవ్వలేదు, నువ్వు అనుకున్నట్టు పాస్ అవ్వలేదు. మరేమైంది? నాకు ఒక కళ వచ్చింది. ఏ మహాలక్ష్మి, నీకు ఒక జోక్ తెలుసా? నాకు నేను రాత్రి ఒక కళ వచ్చింది, నీకే ఫస్ట్ వచ్చిందంట. కాలేజ్ అంతా కంగ్రాట్స్ మహాలక్ష్మి అంటూ నాకెంత నవ్వు వచ్చింది తెలుసా? ఇట్ వాజ్ అన్బిలీవబుల్. రిజల్ట్స్ వచ్చినాయిరా? సెకండ్ ఎవరికి? నీకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్. బాలు పార్టీ. పార్టీనా? నేనే ఇవ్వడం ఏంటి? సెకండ్ వచ్చి నువ్వే కదా. సెకండ్ వచ్చి ఆడే పార్టీ ఇవ్వాలి కదా, రూల్ కదా. ఎరా
కరెక్ట్ కదా, పార్టీ ఇంపార్టెంట్. లక్ష్మి 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 మహాలక్ష్మి. లక్ష్మి ఇస్ సంథింగ్, లక్ష్మి ఇస్ ఎనీథింగ్, లక్ష్మి ఇస్ గ్రేట్. ఇన్నాళ్ళు అబ్బాయిల పేరుతోనే బ్లాక్స్ ఉన్నా కానీ ఒక్క అమ్మాయి పేరు కూడా లేదేంటా అని తెగ ఆరాట పడిపోతున్న నాకు ఊరట కలిగించడానికి మహాలక్ష్మిలా వచ్చావు మహాలక్ష్మి. మహాలక్ష్మి బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఇస్ యువర్. హౌ ఇస్ దిస్? సూపర్. అనదర్ సూపర్. బాలు దగ్గర పార్టీ తీసుకోవాలనే నా లైఫ్ అంబిషన్ కూడా నువ్వే తీర్చావు. కంగ్రాచులేషన్స్. ఏమయ్యా బాలు, సరదాగా సెకండ్ రమ్మంటే నిజంగా వచ్చావు? నాకు పార్టీ ఇవ్వడం కోసం అంత సాక్రిఫైస్ అవసరమా? యు లవ్ మీ? యా, హీ లవ్స్ మీ. వేర్ ఇస్ ద పార్టీ? ఎక్కడ సార్? హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్ ద పార్టీ. మహాలక్ష్మి బ్లాక్. ఫాలో మీ. బాబా ఆ, లవ్ లెటర్ ఎవరు ఆ రోజు వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నీకు కాదు బావా, నాకు. ఎవడిచ్చాడు? మడుకొని చూసుకుంటాను. నా మళ్ళీ లవ్ లెటర్ ఇస్తావరా నువ్వు? అక్క వాడెవడో లెటర్ ఇస్తే తీసేసుకోవటమేనా? లాగి పెట్టి 2 కొట్టద్దు. దానికి పెద్ద గాడైపోయాను. కాపలా కాయలాక చచ్చిపోతున్నాను. రేపు ఏదైనా అది బానే ఉంటుంది. అందరు మనల్ని అంటారు. ఏంట్రా మన మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందంట కదా? ఆడెవడో లెటర్ ఇచ్చాడంటే నువ్వు ఫస్ట్ అంటావేంటి? ఫస్ట్ తొక్కలో ఫస్ట్. చదువుకుంటే ఎవరికైనా ఫస్ట్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్. అర్థం కావట్లేదా? ఏంట్రా మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందటగా? వచ్చిందిలే, కూర్చోబెట్టి చదివించానుగా. రాకేం చేస్తుంది? అయినా దానికి కాన్ఫిడెన్స్ రావాలని నేనే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఏంటి కాలేజ్ మొత్తం సరిగా రాయలేదా? అయినా ఇదంతా లీనియన్స్ ఇస్తే ఆడు లెటర్ ఇస్తాడు. ఆడెవడో ఇచ్చాడంటే తీసేసుకుందంట. కాలేజ్ లో నా పరువు మొత్తం పోయింది. బామా నువ్వైనా చెప్పామా, నీ మనోరాలకి ఎవడో లవ్ లెటర్ ఇస్తే సిగ్గు చేయటు కాదు ఏంటి? నన్నెవరు పట్టించుకోవట్లేదు. సర్లే, అంతా నేనే చూసుకోవాలి. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నా బావా? లెటర్ ఇచ్చాడానా లేక నాకు ఫస్ట్ వచ్చిందానా? కడుపు మండిపోతున్నట్టుంది. కూల్ డ్రింక్ తాగు బావా. A plus B whole square. A plus B whole square. A plus B whole square. ఎవరా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదని చెప్పింది? ఏంటి కిట్టే అది? అక్కడ ఏం చేస్తున్నావు? తెయ్యం రాకుండా బియ్యం చల్లుతున్నానమ్మా. దెయ్యమా? అవునమ్మా, రాత్రి ఇక్కడ నెత్తి మీద దీపం పెట్టుకుని కురిందే ఇల్లంతా తిరిగేసిందమ్మా. ఇంగ్లీష్లో ఏవో మంత్రాలు చదువుతుందమ్మా. ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా. అలారం టైం మారిపోతుంది, బుక్స్ మిస్ అయిపోతున్నాయి, బాత్రూమ్ లో ఉంటే బయట డోర్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కాలేజ్ టాప్ అని ఈ స్టూపిడ్ రింగ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. అవును మా లక్ష్మి, సేమ్ నాకు అలాగే జరుగుతుంది. రేయ్, నీ కళ్ళేంట్రా కుర్రిదేయంలాగా అలా ఎర్రగా ఉన్నాయి? రాత్రి అంతా ఇంట్లో దెయ్యాలు తిరుగుతా ఉంటే నిద్ర ఎలా పట్టుద్ది? నాకు దెయ్యాలంటే భయమే. అయ్యో, ఇది ఒక పెద్ద దెయ్యాల కంప అయిపోయింది. ఇదే ఛాన్స్, చికెన్ మొత్తం లాగించేసి. ఇవాళ శనివారం అత్త. అయ్యో, సరే ఫ్రిడ్జ్ లో పెడతా. 12 o'clock. సాటర్డే పోయి సండే వచ్చింది అంటే చికెన్ తినొచ్చు. చికెన్ ఐమ్ కమింగ్. చికెన్ ఎక్కడో చదువుతున్న వాసన వస్తుంది. Sorry.
తెయ్యమా మహాలక్ష్మి అనుకొని భయపడిపోయాను. అంటే నీకు తెలియకుండా వాళ్ళు అర్ధరాత్రి చదువుకుంటున్నా అన్నమాట. చీటింగ్ రా చీటింగ్. నీ లెగ్ పీస్ ఏం కాబడిందక్క, లైఫ్ లో మర్చిపోకు. ఆ లెగ్ పీస్ కి గుడి కట్టినా సరిపోదా? సరస్వతిలో ఏం తింటున్నాడు రా? అదన్నమాట సీక్రెట్. నేను ఇంకా సొంత బ్రెయిన్ అనుకున్నాను. డబ్బా బ్రెయిన్. అరే మనం కూడా డబ్బలు చెప్పరా? అక్క నువ్వు కూడా డిస్టర్బ్ చేయాలి, వదలకొద్దు. ఎలా డిస్టర్బ్ చేయాలంటే దీనికి కూడా డిస్టర్బ్ అవుతారని చిన్నపిల్లల మాకు కూడా తెలియని విధంగా అలా డిస్టర్బ్ చేయాలి. అర్థమైందా? బావా స్క్వేర్ మరదల స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చీటింగ్ స్క్వేర్. అది మాత్రం సూపర్ అన్న. ఇక్కడ అసలు ఎవరు ఫస్ట్ వచ్చారో తెలియక టెన్షన్ చచ్చిపోతుండే. భయ్యా ఇప్పుడు చెప్పండి భయ్యా, మీరు ఫస్ట్ వచ్చారా మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందా? ఏంటి లేటు? ఈరోజు రిజల్ట్స్ కదా బావా, అమ్మమ్మ కాలికి దండం పెట్టాను. అలా చేస్తే నేనే ఫస్ట్ వస్తానని నా సెంటిమెంట్. ఓహో ఎగా అమ్మో, నిజంగా ఈ ముసలిదాని కాలుకి అంత పవర్ ఉందంటావా? ఏమో పెట్టేసుకుంటే పోలా. దిగు దిగు, పట్టుకో, ఉండు వస్తా. కాలు ఎక్కడ కనిపించట్లేదే. బాలు మహేంద్ర గారు దండం పెట్టుకున్నారు. ఎగో హేమా, హేమా చదువుకుంటావా? ఎందుకే నీకు ఈ కష్టాలు? నీకోసం ఎవరో కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించి వచ్చి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. చూడు, మా మహాలక్ష్మి కోసం కష్టపడినోడు దొరికిస్తాడు. నెక్స్ట్ మంత్ పెళ్ళంట. అడుగు అడుగు. అసలు మీ అమ్మాయిలు చదువుకోకూడదు, మీరు జిమ్ములకి వెళ్ళి ఫిగర్లు పెంచాలి. మేము అబ్బాయిలు ఎందుకున్నాం? మీకోసం కష్టపడి చదువుతాం. గో టెల్ ఆల్ ద గర్ల్స్, గో ఎంజాయ్ ఎంజాయ్, గో ఫ్రీక్ అవుట్. ఎలా సతీష్ అలా కూర్చున్నావు? రిజల్ట్స్ రాలేదా? వచ్చినాయి మామ. మరి చెప్పు. మహాలక్ష్మికి మహాలక్ష్మికి 95% మామ. 95%. మరి నాకు? నీకు 96%. ఎస్ ఫస్ట్. చూసావా? ఎస్ ఎస్. రే రూల్స్ చేంజ్. ఫస్ట్ టైం ఫస్ట్ వచ్చినందుకు పార్టీ. అందరికి ఏం కావాలో ఇచ్చేయ్. ఎస్ థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అలాట్. జీత్ 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 అజిత్ జీత్ గయా. ఆల్ఫాబెట్స్ ఏతో స్టార్ట్ అవుతాయి. ఏ తోటి ఏ బ్లాక్ లేదంటే అని ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాను, కానీ అది నువ్వు సాధించావు. ఐ యామ్ వెరీ హ్యాపీ. అవును మామ, అజిత్ గారికి ఈసారి 97% వచ్చింది. వాడే ఫస్ట్. అజిత్ గ్రేట్, అజిత్ సూపర్, అజిత్ స్టార్. హౌ ఇస్ ఇట్? సూపర్. బట్ వన్ థింగ్, వేర్ ఇస్ ద సెకండ్ పార్టీ? ఓ మళ్ళీ పార్టీ బాలుదేనా? కమ్ ఆన్ బాలు, పార్టీ. పాపం సార్, వదిలేండి. ఇకపై సెకండ్ వచ్చినప్పుడల్లా బాలుగాడ్ పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈసారి పార్టీ నేనే ఇస్తాను సార్, రండి ఎంజాయ్ చేద్దాం. నో పార్టీస్, ఓన్లీ స్టడీస్. ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేరు బ్లాక్ మీద పర్మనెంట్ అయిపోతుంది. అది మహాలక్ష్మి బ్లాక్ కావచ్చు, బాలు బ్లాక్ కావచ్చు, అజిత్ బ్లాక్ కావచ్చు. ఛాన్స్ లేదు సార్, అది అజిత్ బ్లాక్ అని మీరు ఫిక్స్ అయిపోండి. ఓవర్ కాన్ఫిడెన్స్, కీప్ ఇట్ అప్ అండ్ డౌన్. ఎంప్టీ బ్లాక్, ఈవెన్ దో ఫాలో మీ. కాంప్రమైజ్. ఫస్ట్ వస్తే నీకైనా రావాలి, నాకైనా రావాలి, ఇంకెవరికి రాకూడదు. మిషన్ నెంబర్ 2, అజిత్ని చెడగొట్టాలి. మిషన్ నెంబర్ 1, నా పెళ్లి చెడగొట్టాలి. కానీ నాకు ఒక కండిషన్ ఉంది. నాకు ఒక కండిషన్ ఉంది. నువ్వు దట్ ఈస్ మహాలక్ష్మి అనకూడదు. నువ్వు కంప్యూటర్ పాస్వర్డ్ అడగకూడదు. నేను ఎంబెడెడ్ సిస్టమ్స్ లో వీక్ బావా. నాకు తెలుసు, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వర్చువల్ రియాలిటీలో వీక్ బావా. నాకు తెలుసు నువ్వు హెల్ప్ చేస్తావని. సడన్ గా మన ఇద్దరు గొడవ వచ్చి మాట్లాడుకోవడం మానేస్తే? ముందెవరు మాట్లాడాలి? సరే, హెడ్స్ పడితే నువ్వు ఫస్ట్, టైల్స్ పడితే నేను ఫస్ట్. కాదు, హెడ్స్ పడితే నువ్వు మాట్లాడాలి, టైల్స్ పడితే నేను మాట్లాడాలి. నో 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 కుదరదు. నో 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 ఛాన్స్. ఓకే, హెడ్స్ అండ్ టైల్స్ కోసం హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఓకే ఫైన్. హెడ్స్ పడితే టైల్స్ నీది, టైల్స్ పడితే హెడ్స్ నాది. ఎక్స్క్యూజ్ మీ. యా మహాలక్ష్మి మహాలక్ష్మి రాత్రి 2 నాతో పబ్లో ఉంది.
మంది ఎక్కువైందని శాండీగా డ్రాప్ చేయమన్నాను. మరి ఆడ డ్రాప్ చేసాడు అది శాండీ శాండీ సెకండ్ ఫ్లోర్. హలో 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 శాండీ మహాలక్ష్మి ఎక్కడ ఎక్కడ 1500 ఏంటిది గంజాయ్. గంజాయా? మహాలక్ష్మి పంపలేదు నేను. హలో శాండీ మహాలక్ష్మి కావాలరా నీకు? మీరు అడుగురా అడుగురా నేనేమన్నా అడుగురా రా 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 ఈ డస్ట్బిన్ అడుగు అడుగు ఈ చెట్టు అడుగురా అడుగురా అడుగు రేయ్ ఈ కాలేజ్ లో ఉన్న ఎవరైనా అడుగు. నా పేరు బాలురా, మహాలక్ష్మి లవర్ని, మహాలక్ష్మి నా ప్రాణం, మహాలక్ష్మి నా ప్రేమ, మహాలక్ష్మి నా పిచ్చి, నా మహాలక్ష్మి నా నుంచి ఎవరు విడదీయలేరు. మహాలక్ష్మి 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 ఐ లవ్ యూ మహాలక్ష్మి. మహాలక్ష్మి గురించి నేను చెప్తాను. కమాన్. మహాలక్ష్మి అమ్మాయి గురించి ఎవరైనా చెప్పినా నమ్మకండి. చాలా మంచి పిల్ల, వెరీ నైస్ గర్ల్. క్లాస్లో ఎప్పుడూ తనే ఫస్ట్. ఈ బ్లాక్ కూడా అమ్మాయి పేరే పెడదామని చూస్తున్నాను నేను. ఆ అమ్మాయికి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నథింగ్ బట్ సంథింగ్. 3 నెలల క్రితం బాలు అనే అబ్బాయితో లవ్లో ఫెయిల్ అయింది. పాపం మంచి పిల్ల కదా, తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి పబ్స్ అని, డ్రగ్స్ అని, బంగ్ అని, బొంగని, గాంజా అని, ఎవ్రీథింగ్. బట్ వన్ థింగ్, ఆ అమ్మాయి సిగరెట్ కాల్చడం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. వేర్ ఈస్ దిస్ థింగ్? నా దగ్గరే ఉందయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రసాద్ కదా? నేను మహాలక్ష్మి. మా నాన్నగారు చెప్పారు మీరు వస్తారని. మీ ఫోటో చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకు ఓకే. ప్రసాద్, మీ సెల్ ఫోన్ నంబర్ ఎప్పుడైనా మాట్లాడడానికి? 9849000111. గోవిందా గోవిందా. ఏంటి బావా నీది బ్లాక్ బెంచ్ కదా, బయట తీసుకొచ్చావేంటి? బెంచ్ బ్లాక్ ఏనో రంగు బావచ్చేవరని తెల్ల రంగేశా. ఇండియన్ రోడ్స్ కదా. నీకు మతి మరుపు కదా, ఇంకెవడదైనా వేసుకొచ్చావేమోనని. ఏటి బతి మరపు? జాన్ ఆచార్య 2GB RAM 20GB మెమరీ. గూగుల్ మర్చిపోయి కూడా గుర్తుంటాయి. హైదరాబాద్ అంతా గుర్తుందిగా. గుర్తు లేకపోవడానికి ఏం మారిందని హైదరాబాద్. బావగారు నమస్తే. మన జయంతి వాళ్ళ జయంతి వాళ్ళ హస్బెండ్. నాకెందుకు గుర్తులేదు? 2GB RAM 20GB మెమరీ, జాన్ ఆచార్య. ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దాం అంటేనేమో మన దగ్గర నెంబర్ ఉండదయ్యే. ఏదో సార్ నెంబర్ చెప్పు. 9490. అబ్బో, ఇండియన్ నెంబర్ ఫీడ్ చేయడం మన వల్ల కాదు, మీరే ఫీడ్ చేయండి. ఎప్పుడు కొన్నావురా ఇల్లు? జస్ట్ 6 months అయింది. 6 months? బాగా ఓల్డ్ మోడల్. ఇదిగోండి. గిరిధర్ అదే పేరు, ఏం మార్లా? అది మా బావ మెమరీ. 2GB RAM 20GB మెమరీ. మీకు అంత మెమరీ ఉందంటే నన్ను డెఫినెట్గా గుర్తుపట్టాలి. అరే నువ్వెందుకు గుర్తులేదు నాకు? వీడు మన మా అబ్బాయి. మీ అబ్బాయి నాకెందుకు గుర్తులేదు? వీడు చిన్నప్పుడు నా గడ్డ పట్టుకుని ఆడుకుంటే ఏది ఎప్పుడు కాంటాక్ట్ చేద్దామంటేనే నెంబర్ ఉండదయ్యా. ఇదిగో ఈ నెంబర్ ఒకసారి ఇందులో ఫీడ్ చేయి. మీ జాన్ అంకుల్ నీకు 4 ఏళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళాడరా. మళ్ళీ తిరిగి రావాలంటే 20 ఏళ్ళు పెట్టింది. ఏ అంత లేట్ ఎందుకైంది? బై వాక్ వచ్చారా? నా మీదనే జోకులు వేస్తున్నావంటే నీకు పెళ్ళిడు వచ్చిందిరా సూర్య. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య ఎవరు? నీ కొడుకు పేరే నువ్వు మర్చిపోయావా? సూర్య నీ కొడుకు. నా పేరు సూర్య కాదు అంకుల్, బాలు. మీ 20GB మెమరీ టెస్ట్ చేద్దామని నేనే అలా ఫీడ్ చేశాను. ఇదిగో అత్తయ్యనే బ్రత, అత్తయ్యనే నాకు బాగా బావ మెమరీ అంతా సెల్ ఫోన్ లోనే. అత్తయ్యా ఎలా ఉన్నావు అత్త? హార్ట్ అటాక్ వస్తే తప్ప అత్త నీకు గుర్తుకు రాలేదా? ఆ నాన్నకత్త, అందరి నెంబర్లు ఇక్కడ ఉంటాయి, నీ నెంబర్ ఇక్కడ ఉంటుంది. నువ్వే చదివించకపోతే అమెరికా వెళ్ళగలిగేవాడినా, బెంచ్ కార్లో తిరగలిగేవాడినా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటత్తా? అదిగాదే మామయ్యతో విడిపోయినప్పుడే నీకు హార్ట్ అటాక్ రాలేదే, ఇప్పుడు వచ్చిందంటే నువ్వు కడుపులో ఏదో పెట్టుకున్నావు. అమెరికా నుంచి వచ్చానే నీ మేనల్లుండి నాతో చెప్పుకోవే, నీ రుణం తీర్చుకోనివ్వవే. హైదరాబాద్ సంగతి మహాలక్ష్మికి బాలుకి పెళ్లి చేస్తే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది. అదే ఆఖరి కోరిక అనుకో. మీరేమంటారు? పిల్లలకు ఓకే అంటే మాకు ఓకేనే. ఏం బావగారు? పిల్లలు మీరేమంటారు? అంకుల్, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
అమ్మా స్వప్న నమస్తే ఆంటీ. నానా నమస్తే అంకుల్. రే నువ్వు చెప్పలేదే. నానా దిస్ ఇస్ జాన్ అంకుల్. హాయ్, నెంబర్ ఎంతమ్మా? పేరు స్వప్న అంకుల్. అయితే నెంబర్ అక్కర్లేదు. తనెవరు? ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయనని చెప్పానే తనే. ఓ మహాలక్ష్మి. హాయ్, ఐఎమ్ స్వప్న. హాయ్. థ్యాంక్ యూ. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఆడిటర్ అంకుల్. మహాలక్ష్మి, బాలు టేస్ట్ అదిరింది కదా. బాలు టేస్ట్ ఓకే కానీ ఈ అమ్మాయి టేస్ట్ అస్సలు బాగాలేదు. చాలా చీప్గా ఉంది. వీడు చాలా మూడీ ఫెలో అమ్మా. వీడిని ఎలా పడగొట్టావు? నానా అలా అనకండి అంకుల్. బాలు ఇస్ గ్రేట్ అంతే. ఇంకేముంది, ఈ మాటకి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడు, నేను నిజాలు కక్కిస్తాను. చూడమ్మా స్వప్న, నీ పర్సనాలిటీ గురించి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నీ హైటా అంకుల్? 5'7". ఓ అంటే నాకన్నా 2 inches ఎక్కువ. ఇప్పుడు శాలరీ అంకుల్ 2 lakhs. ఓ అంటే నాకన్నా 50,000 ఎక్కువ. చూడమ్మా, ఇప్పుడు పర్సనాలిటీ అంటే 36, 24, 36. స్టాప్ ఇట్. ఓ నాకు అర్థమైంది. మార్క్సే కదా, ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అన్నమాట. అమెరికా పరువు తీసేసారు. ఓ ఫోన్ నెంబర్ కదా, మరి 6 నెంబర్లు ఉన్నాయి కదా, రాంగ్ నెంబర్ అన్నమాట. అది ఫోన్ నంబర్ కాదు అంకుల్. మిస్ ఇండియా మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ ఫిగర్. ఓ మెజర్మెంట్సా? నీకన్నా ఎంత ఎక్కువమా? ఓ సారీ 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 సారీ. కిటయ్య లగేజ్ నా కార్లో పెట్టు. కిటయ్య నా కార్లో పెట్టు. రే నవ్వరా? దేనికి బాబు? జోక్ వేసింది కదా. ఆటోలో 500 kilometers అంటే జోక్ కదా. అనవసరంగా నా కార్ మీద కామెంట్ చేయొద్దని చెప్పు కిటయ్య. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మహా ఆనందంగా ఉంది నాకు. అచ్చమైన తెలుగింటి భార్యాభర్తల్లాగా పోట్లాడుకుంటున్నారు. బాలు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏ కార్లో వెళ్ళాలనే కదా. దీనికి అమెరికాలో ఒక టెక్నిక్ ఉంది. దాన్ని జాన్ ఆచార్య టెక్నిక్ అంటారు. ఇప్పుడు నీ కార్ కీస్ ఈ పాకెట్లో వెయ్యి. ఎస్ గుడ్ మహాలక్ష్మి, డూ ది సేమ్. దట్స్ నైస్. మేము ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అనమాట. జిగు 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 జిగు. కిటయ్య రా 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 కిట్టయ్య. దీంట్లో జొక్కి పెట్టింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి లగేజ్ ఆ కార్లో పెట్టేసాయి. ఓరా కిట్టయ్య, కార్లో పెట్టయ్యా, కార్లో పెట్టయ్యా. ఎట్రో లగేజ్ నా కార్లో పెట్టావేంటి? లక్కీ డ్రాలో మీ కారే వచ్చిందండి. కిటయ్య తనే డ్రైవ్ చేయమని నేను చేయను. తన్ని డ్రైవ్ చేయమను, నేను చేయను. రై అరే రే రే, మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే కారు తీసుకెళ్లి దేనికో కొట్టేస్తారు. బాలు, అసలు మీకు ఎందుకు ఈ గొడవలండి? మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉండబట్టే కదా. సపోజ్ మీరిద్దరు స్ట్రేంజర్స్ అనుకోండి, ఇదే మీకు తొలి పరిచయం అనుకోండి, అండ్ నువ్వు బాలు కాదు, షారుఖ్. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఓ నా ఐడియా నీకు నచ్చలేదా? మరి షారుఖ్ అంటే నమ్మలేకపోతున్నా. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు మహాలక్ష్మి కాదు, కాజోల్. వాట్ డు యు సే బాలు? కాజల్ అంటే కన్విన్స్ అవడం కష్టం అంకుల్. కష్టం అయితే వదిలే బాలు. 3 hours నువ్వు డ్రైవ్ చేయి, 3 hours నువ్వు డ్రైవ్ చేయి. నా కారు మాత్రం జాగ్రత్త. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదని సంబంధము ఆడు తరిమినాలకు అర్థాలే లోకాలు అర్థాలే హలో బాలు, నా కారుకి ఎలా ఉంది? కారా బానే ఉంది. బోరు కొడితే ఎఫ్ఎం పెట్టుకోండి. ఎఫ్ఎమ్మా? అదే వింటున్నాం అంకుల్. ఈ సౌండ్ సిస్టమ్ అదిరింది. మరి నాకు వినిపించట్లేదే. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నారు కదా అంకుల్. ఎస్ ఎస్ యు ఆర్ రైట్. జాగ్రత్త బాలు, కారుకి ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ. హలో హలో బాలు. బాలువా? బాలు ఎవరు? షారుఖ్ ఖాన్ హియర్. షారుఖ్ ఖానా? హలో హలో షారుఖ్. చెప్పండి అంకుల్. క్యారెక్టర్స్ మార్చేశారనమాట. అవును అంకుల్. షారుఖ్ కాజోల్ జంట బాగుంది. జర్నీ ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, కానీ కాలు కొంచెం లాగుతున్నాయి అంతే. కాళ్ళు లాగుతున్నాయా?
ఆరులో వెళ్తుంటే కాడు లాగడం ఏమిటి షారుఖ్? నేను ఆ విషయం చెప్పాలంటే మీరు అర్జెంట్కి ఒక పని చేయాలి. వాట్ షారుఖ్? వెంటనే క్యాబ్ తీసుకొని కేర్ హాస్పిటల్కి వెళ్ళండి. మై గాడ్, కాజోల్కి ఏం కాలేదు కదా? నాకేం కాలేదు అంకుల్. ముందు మీరు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే, క్యాబ్ క్యాబ్. నేను వచ్చేసాను రా, ఐ మీన్ కేర్. కార్లో నుంచి కేర్లోకి వచ్చేసాను. కమాన్, చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్తాను కానీ మీరు ఇప్పుడు అర్జెంట్గా ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళండి. ఎమర్జెన్సీ పడ్డా? అది ఎక్కడ? ఫాస్ట్గా వెళ్ళండి అంకుల్, ఫాస్ట్గా వెళ్ళండి. అయ్యో పరిగెడుతున్నానమ్మా, పరిగెడుతున్నాను నేను. వచ్చేసాను షారుఖ్, ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చేసాను. అక్కడ ఖాళీ బెడ్ కనిపిస్తుందా? ఖాళీ బెడ్? ఖాళీ బెడ్ ఎక్కడ దబ్బా? కనిపించింది కనిపించింది. మరి ఎక్కి కూర్చోండి. ఓ బెడ్ మీద నేను కూర్చోవరా? బెడ్ మీద కూర్చున్నాను. తొందరగా డాక్టర్ని పిలవండి అంకుల్. డాక్టర్ డాక్టర్ డాక్టర్, అదే ముగ్గురు వచ్చారా? మీరు ముగ్గురు డాక్టర్లను పిలిచారు. ఓ ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్లు వచ్చారా? అంకుల్ ఇప్పుడు మీకు 2 పాయింట్లు చెప్పాలి. చెప్పేసి. నంబర్ 1 మీకు, నంబర్ 2 డాక్టర్స్కి. ఎందుకురా 2 పాయింట్లు నాకు చెప్పేసి, నేను చెప్తాగా డాక్టర్లకి. అంటే నంబర్ 1 చెప్పాక నంబర్ 2 మీరు వినలేరు అంకుల్. అయితే నెంబర్ 2 ముందు చెప్పేసి. ఎలా ఉంది నా పాయింట్? సరే స్పీకర్ ఆన్ చేయండి. స్పీకరా? ఆనా? ఓకే చెప్పు. నంబర్ 2 డాక్టర్స్ చెప్పండి. మా అంకుల్కి హార్ట్ అటాక్ వస్తుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆయన బాగానే ఉన్నారే. వాడు అట్టాగ అంటాడండి. నీ నెంబర్ 1 ఏంటో చెప్పమ్మా. అంకుల్ మీ కార్ పగిలిపోయింది. షారూక్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? మా తాతయ్య దగ్గర కొంచెం బాలులా నటిస్తావా? ఓకే కాజోల్, నువ్వు కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? మీ తాతయ్య దగ్గర మహాలక్ష్మిలా నటించాలి, అంతే కదా? దట్ ఈస్ కాజోల్, దట్ ఈస్ కాజోల్. ఈ ఊళ్ళో స్కూల్ కట్టించింది నేను, హాస్పిటల్ కట్టించింది నేను, వాటర్ ట్యాంక్ కట్టించింది నేనే. ఇవన్నీ నేను చేయిస్తే వాడెవడో అంబానీ గ్రేట్ అంటాడు. అంబానీ మీరే గ్రేట్ అండి. అంటే బలవంతంగా ఒప్పుకుంటున్నావా? గొడవ ఎందుకండి ఇప్పుడు? గొడవ ఎందుకని ఒప్పుకుంటున్నావా? జీన్స్. నిన్ను కాదు షారూక్, బాలుని. ఈ జాతరకి చందా ఇవ్వనురా, ఏం చేసుకుంటావో చేసుకో. అయ్యి బాబు అలా మారుతారండి బాబు. మిమ్మల్ని అమ్ముకొని డాన్స్ పోలు పిలిపించేసి వాళ్ళు గోదావరి దాటేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఒకటి పరుగు పోద్దండి బాబు. అయ్యా ఏంట్రా? మీ మనవడు మనవరాలు వచ్చారండి. ఏంటి? అదేనండి, కొడుకు కూతురు వచ్చారండి. తాతయ్య 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 ప్లీజ్ తాతయ్య తలుపు తీయండి, మాతో మాట్లాడండి తాతయ్య ప్లీజ్. నాకెవరూ లేరు, వెళ్ళిపోమను. తాతయ్య నా పేరు బాలు మహేంద్ర. తాతయ్య మీ పేరే? అవును తాతయ్య, నా పేరు మహాలక్ష్మి, అమ్మమ్మ పేరే. నేను బతుకున్నానా చచ్చానా అని చూసి రమ్మని పంపిందా మీ నానమ్మ? రే వెంకన్న, వెళ్ళమని చెప్పరా. తాతయ్య మా పెళ్ళని చెప్పినా మీరు మాతో మాట్లాడరా? అవును తాతయ్య, మొదటి శుభలేఖ మీకిమ్మని అమ్మమ్మ మమ్మల్ని పంపించింది. ఏంట్రా మీ ఇద్దరికి పెళ్ళా? అవును తాతయ్య. నా మనవడికి మనవరానికి పెళ్ళా? రే ఎక్కడా సూర్యుడు నారాయణ సత్యం, రండిరా రండి. తెలుసా నా మనవడికి మనవరానికి పెళ్ళంట. చదువమ్మా శుభలేఖ. శ్రీమతి శ్రీ రావికొండల బాలు మహేందర్రావు రాయు శుభలేఖాక్షరములు. ఏంట్రోయ్ మీ నాన్న నా పేరు మీద రాయించాడు. నాన్నకా తాతయ్య, నానమ్మ. చదువమ్మా చదువు. తేదీ 18/3/2011 శుక్రవారం రాత్రి 9:30 మా కుమారుడు రమేష్ ఏకైక పుత్రుడు చిరంజీవి బాలు మహేంద్రని చిరంజీవి లక్ష్మీ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మహాలక్ష్మితో వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. తాతయ్య మీకు సరిగ్గా వినిపించిందా? వినిపించలేదే. రే మీకు వినిపించిందేంట్రా? గట్టిగా చదువు. మహాలక్ష్మితో వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. You're great. Shahrukh, you're great. థ్యాంక్స్ కాజోల్. చందా ఇంకా బుక్ ఎందుకురా? రే బాబు చందా ఇరా, తీసుకోరా, జరిపించరా జాతర.